హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం చేసుకునే రొటీన్లా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను. సో మీరు కనుక ఈ పద్ధతిలో ఎప్పుడైనా చేసుకోకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీ చిక్కగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, కొంచెం జీలకర్ర, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం పొడుగ్గా కట్ చేసుకోండి. అవి కూడా సన్నగా కట్ చేసుకోండి. అలా అయితే మనకి మంచిగా తొందరగా ఎర్రగా వేగుతాయి. ఈ కర్రీకి ముఖ్యంగా మనము ఈ ఆనియన్స్ని ఎర్రగా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి వేగుతూ ఉంటాయి. మనం ఈలోపు ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం. దానికోసము చూసారు కదా, కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపి తీసుకున్నాను. అలాగే స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చిలు. ఈ గుడ్డు పులుసుకు స్పెషల్ పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చితో చేస్తున్నాము కాబట్టి మీకు స్పైసీ ఎంత కావాలో అంత పచ్చిమిర్చి తీసుకోండి. చూసారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగు, కొంచెం పుల్లటి పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు వేసుకోండి. ఇలా ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని ఇంకా నీళ్ళు వేయకుండా మంచిగా పేస్ట్ చేసుకోండి. ఇక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయ్యలేదో చూసేద్దాం. సో చూసారు కదా, మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేయండి. చాలా బాగుంటుందండి, పచ్చిమిర్చి వేసి చేస్తాం కాబట్టి గుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇంకా ఇప్పుడు కొన్ని మసాలాలు వేసేసుకుందాము. అంటే మసాలా అంటే ఎక్కువ మసాలాలు కాదండి, జస్ట్ పొడి మసాలా. అంటే కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం. ఇది కూర కారం, కొంచెం స్మెల్ బాగుంటుంది అని కొద్దిగా కూర కారం వేశాను అంతే. ఇవన్నీ వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు చాపర్లో వేసుకోండి. టమాటాస్ ఒక 2 టమాటాలు వేసుకున్నాను. కొంచెం చిన్న సైజ్ అయితే 2 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే 1 సరిపోతుంది. సో సన్నగా మాత్రం చాప్ చేసుకోండి చాపర్లో. చూసారు కదా, ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసేసుకొని ఇంకా కలిపేసి మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండండి, మనం పెరుగు వేసాం కదా, మాడిపోతుంది కాబట్టి మధ్యలో కలుపుతూ మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనము కాజు పేస్ట్ చేసుకుందాము. ఇందులో ఒక 4-5 కాజులు, జస్ట్ మీరు ప్లెయిన్ కాజులు అండి, కాజులు తీసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ వేసేయండి, దాంట్లో ఇంకొన్ని నీళ్లు వేసేయండి. మనకి గ్రేవీ కొంచెం చిక్కగా అయింది కదా, అందుకని కొన్ని నీళ్లు వేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం, అంతే సరిపోతుంది. కాజు పేస్ట్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా కాజు పేస్ట్ వేసి ఇంకా మూత పెట్టుకొని ఇంకా ఇది కూడా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఈలోపు మనము ఎగ్గులు ఫ్రై చేసుకుందాము. ఇక్కడ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్గులు ఉంటాయి కదా, అవి వేసుకోండి. మీకు ఎన్ని అంటే అన్ని వేసుకోండి ఎగ్స్. ఇలా కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇక పక్కన పెట్టుకోండి. చూసారు కదా, జస్ట్ 1 నిమిషం అలా అన్నానంతే, ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ పద్ధతిలో కనుక చేసుకోకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచిగా ఆయిల్ అంతా పైకి తేలాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకొని ఇప్పుడు మీకు గ్రేవీ కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకోండి, సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు. సో చూసారు కదా, ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఇంకొకే 1 నిమిషం ఉడికించుకోండి. మన ఎగ్ మసాలా రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ మసాలాని, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది నేను బగారా రైస్లోకి చేశానండి, టేస్ట్ అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ కాకండి.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఇలాంటి మంచి మంచి మసాలా వెరైటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కమెంట్లో షేర్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.